అసలు గజాసురుడేందుకు? ఏనుగు తలతో మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ గణేశ చరిత్ర. ఏనుగు మొహం, పసిపిల్లవాడి మొహం, చంద్రుడు, నిప్పు, పాము. ఈ 5 విషయాల్లో దేన్ని మనం చూసినా మన మనసు త్వరగా ఆకర్షితమయ్యి బయటకు వచ్చేదానికి చాలా కష్టపడుతుంది. ఏనుగుకున్న స్పెషాలిటీ, దాని సైన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. తలేమో గజం, తెలివితేటలు గని ఈ జగం, జ్ఞాపక శక్తి పెరిగితేనే మనకు విజయం. ఈ ఏనుగుకి జ్ఞాపక శక్తి అలానే తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే దీన్ని ఎలిఫెంటైన్ మెమరీ అంటారు. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జ్ఞాపక శక్తిని, మన తెలివితేటల్ని ఎలా మనం మార్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది. విశాలమైన కర్ణాలు, వినే ఓర్పుకు ప్రాణాలు. ఎక్కువగా వింటేనే తెలుస్తాయి లోకపు మర్మాలు. మనం ఎంత ఎక్కువగా వింటామో అంత త్వరగా మన సమస్యలకు పరిష్కారం వస్తుంది. మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల మన సమస్యలు పెరుగుతాయే గాని సమస్యలకు పరిష్కారం రాదు. కళ్ళేమో చిన్నవి, చూసేవి సూక్ష్మమైనవి. దృష్టి నిలిపితేనే లక్ష్యాలు మన దరికి చేరుతాయి. దీన్నే టన్నల్ విజనింగ్ అంటారు. ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా మన గోల్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. అంటే అబ్జర్వేషన్. బలమైన తొండం, అసాధ్యానికి అది మార్గం. కఠినత్వం, సున్నితత్వం రెండు కలిస్తేనే మన జీవిత పయనం. తొండం ఒకేసారి 40,000 కండరాలతో పనిచేస్తూ అటు కొమ్మల్ని విరవగలుగుతుంది, అలానే చిన్న సూదిని కూడా చాలా సూక్ష్మంగా తీయగలుగుతుంది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది వర్సటాలిటీ. మనం ఎంత వర్సటైల్ గా ఉంటామో మన లైఫ్ లో మనకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఏనుగుకి సంబంధించి మీకు తెలిసిన సైంటిఫిక్ విషయాలను కమెంట్స్లో చెప్పండి.